శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి వెళ్లారు. అక్కడ చేనేత స్టాళ్లు, మగ్గాలను పరిశీలించారు. చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలతో మాట్లాడారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి నరసింహారావు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పివి వర్ధంతి సందర్భంగా ఆయనకు రేవంత్ నివాళులర్పించారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పివి అని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. పివి ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకెబిందెల్లాంటి వారని కొనియాడారు. శ్రీ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి కార్యక్రమంలో హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమైన పెద్దలు పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.